బీటీపీఎస్ నిర్మాణంలో అక్రమాల ఆరోపణలపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్కు ఉచ్చు బిగుస్తోందా? కరెంటు వెలుగుల వెనుక అవినీతి చీకట్ల గుట్టు రట్టు కానుందా? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో జరిగిన నిర్మాణం వ్యవహారంలో ముడుపుల అంశం వెలుగులోకి వచ్చిందా? ఎంక్వైరీ కమిషన్ నివేదిక కాంగ్రెస్ సర్కారుకు బ్రహ్మాస్త్రంగా మారనుందా? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చుట్టూ బీటీపీఎస్ ఉచ్చు బిగుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరు దగ్గర భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తెలంగాణలో విద్యుత్ సమస్య పరిష్కార లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు అవినీతి పుట్ట అనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దీనిపై న్యాయ విచారణకు ఆదేశించడంతో ఎంక్వైరీ జరిపిన జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకురు కమిషన్ అక్రమాలు జరిగాయని నిక్కు తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్కు ఇది బ్రహ్మాస్త్రంగా మారటంతో గత పాలకుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని తలుచుకుని టెన్షన్ పడుతున్నారు. ముడుపుల ఆరోపణల అంశం కొంప ముంచే ప్రమాదం ఉందేమోనని ఆందోళన గులాబీ బాస్లో కనిపిస్తోందట. బీటీపీఎస్ కు కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు. మొత్తం 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ప్లాంట్ కు 2015 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 270 మెగావాట్ సామర్థ్యంతో 4 యూనిట్లు నిర్మించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో 2 ఏళ్ల జాప్యం జరిగింది. వివాదాలు పరిష్కారమై నిర్మాణాలు పూర్తవడంతో 2020 డిసెంబర్లో జాతికి అంకితం చేశారు. కానీ సాంకేతిక సమస్యలతో లోపాలు బయటపడ్డాయి. ఇది కేసీఆర్ అవినీతికి పరాకాష్ట అని గత ఎన్నికల ప్రచారంలో అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముందుగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించారు. కేసీఆర్ విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో నరసింహారెడ్డి స్థానంలో కొత్త కమిషన్ను వేయాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది జూలైలో నరసింహారెడ్డి తప్పుకున్నారు. జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ నేతృత్వంలో కొత్త కమిషన్ను నియమించడంతో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. న్యాయ విచారణలో పలు లోపాలు బయటపడ్డాయి. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో బీటీపీఎస్ నిర్మించిన కంపెనీ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని తేలిందని సమాచారం. 7,000 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ప్లాంట్లో ఆక్సిలరీ హీట్ మెయింటెనెన్స్ కింద ఏటా 350 కోట్లు అదనపు భారం పడుతోంది. ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్ల పాటు దాదాపు 9,000 కోట్ల అడిషనల్ బర్డెన్ తప్పదని నిపుణుల అభిప్రాయం. 4 ఏళ్లుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మొదటి యూనిట్లో విద్యుత్ జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది. పిడుగుపాటుతో కాలిపోయిందన్న ఉన్నతాధికారుల ప్రకటనపై అనుమానాలు ఉన్నాయి. పిడుగులు పడినా దెబ్బతినకుండా లైట్నింగ్ కండక్టర్ ఉంది. అలాంటప్పుడు ఎలా దగ్ధమైందన్నది నిపుణుల ప్రశ్న. అయితే ఇక్కడ మరో వర్షన్ ఉంది. వార్షిక రిపేర్లు సరిగా లేకపోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందన్నది ప్లాంట్లో పనిచేసే ఇంజనీర్ల మాట. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో మొదటి యూనిట్ షట్ డౌన్ అయింది. ఈ ఏడాది జూన్ 29 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు 50 లక్షల యూనిట్ల కరెంట్ ప్రొడక్షన్ ఆగిపోయింది. పర్ డే 3 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 500 కోట్ల నష్టం వాటిల్లింది. జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు BHEL కు తెలంగాణ జెన్కో ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇది వచ్చేందుకు మరో 6 నెలలు పడుతుంది. అప్పటికి నష్టం ఇంకా పెరుగుతుంది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్ర సర్కారుకు గుదిబండగా మారింది. బీటీపీఎస్ కు రైల్వే లైన్ లేకపోవడంతో లారీల ద్వారా బొగ్గు సరఫరా జరుగుతోంది. దీంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది కాలుష్యానికి కారణమవుతోంది. దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని మణుగూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యభూతం కబళిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీటీపీఎస్ ను పరిశీలించి సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారిందని కామెంట్ చేయడం గమనించదగ్గ విషయం.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోపాలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. దీంతో తమ బండారం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. గులాబీ దళపతికి కష్టాలు తప్పకపోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.